కర్నూలులో ప్రభుత్వ భూములకి ఎసరు పెట్టినటువంటి ఉదంతాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల భాగంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని ఉంది. 1953 అక్టోబర్ 1 నుంచి 56 అక్టోబర్ 31 వరకు కర్నూలే రాజధాని. అప్పట్లో అధికార నివాసం ఉండేందుకు ఏబీసీ క్వార్టర్లను నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఏబీసీ క్యాంప్ అని వివరిస్తుంటారు. మొత్తం 1090 క్వార్టర్లో ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్ల అధికారికంగా కొందరు, 490 క్వార్టర్ల అనధికారికంగా మరికొందరు ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరినాయి. అక్కడ సెంటు 30 లక్షలకు పైగా ఉంది. ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే 50 లక్షల పైనే ఉంది. సగటున 30 లక్షలు అనుకున్న ఎకరా 30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ 2700 కోట్ల పైన. నగరం నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరింది. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని, అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని దివంగత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. బీసీ క్యాంపులోని క్వార్టర్లను తొలగించి మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిడి పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి పేరుతో 33 ఏళ్ల లీజుకి తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది ఏప్రిల్లో తొలుత 39 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్ఎండ్బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతా వాళ్ళకి జారీ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని ఈ స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3 నుంచి 5 ఎకరాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85 నుంచి 87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్లు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజు దాడు కొనసాగాలని భావిస్తూ మరో 2 దఫాలంటే 66 ఏళ్లు వాళ్ళ ఆధీనంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్ల వాళ్ళ ఆజమాయిషీలో ఉంటుంది. కర్నూలులోనే అత్యంత విలువైన స్థలం ఇదే.